హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా IAS. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మ. ఆన్ ఉత్తరాఖండ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today, relevant to GS paper 2 of our examination, Polity and Governance-కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాటమ్మ. మన ద హిందూ ఎనాలిసిస్ వెనక కానీ, మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అదర్ వీడియోస్ వెనక కానీ, స్టార్ట్ చేసుకుంటున్నటువంటి ఆల్ ద ఇనిషియేటివ్స్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్. మరి లుక్ ఎట్ ద ఫస్ట్ ఆర్టికల్. ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ సేస్ ఉత్తరాఖండ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కాస్త బ్యాక్గ్రౌండ్, కాస్త బ్యాక్ స్టోరీ అనేది మీకు తెలియాలి. ఏంటి సార్? చూడండి. ద ఇయర్ 2022 February 14th, ఉత్తరాఖండ్ యొక్క 70 సీట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం అనేది జరిగింది. అండ్ ఈ ఎన్నికల క్యాంపెయిన్లో వేరియస్ పార్టీస్ లైక్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళ యొక్క పోల్ ప్రామిసెస్తో ముందుకు వచ్చారు. ప్రతి పార్టీ వాళ్ళ యొక్క క్యాంపెయిన్లో భాగంగా, పోల్ ప్రామిసెస్లో భాగంగా చాలా వాగ్దానాలు అనేవి చేశారు. అయితే అందులో బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఏజ్ ఓల్డ్ ఐడియా ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్తో ముందుకు రావడం అనేది జరిగింది. వాట్ దే సెడ్? ఇఫ్ యూ ఎలక్టర్స్, ఇఫ్ యూ గివ్ అస్ ద మెజారిటీ ఇన్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, వీ విల్ కమ్ అప్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ అవర్ స్టేట్ ఫర్ షూర్ అన్నారు. అండ్ ద పీపుల్ ఆఫ్ దేవ్భూమి, ఉత్తరాఖండ్, reacted very well, very positively to this particular promise. They gave a thumping majority to the BJP party, and the BJP party formed its government in the state under the leadership of Pushkar Singh Dhami, very important dynamic leader from the state of Uttarakhand. So right after swearing in as the chief minister of Uttarakhand, what Mr. Dhami has done? He had constituted a expert committee headed by former Supreme Court Judge Justice Ranjan Prakash Desai in order to look into or examine the ways for the implementation of uniform civil code in the state. యూనిఫామ్ సివిల్ కోడ్ని మా గవర్నమెంట్ తీసుకొస్తే దాన్ని మేము ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి రూల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని కానీ మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ అనేటువంటిది మాకు ఇవ్వండి. బేస్డ్ ఆన్ దిస్ రిపోర్ట్ వీ విల్ కమ్ అప్ విత్ ఎ డ్రాఫ్ట్ UCC బిల్, డ్రాఫ్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్, ఒక ముసాయిదా ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం. అండ్ ఆ బిల్లో మార్పులు ఏమైనా ఉంటే చేసి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి, ఎలాగో మాకు థంపింగ్ మెజారిటీ ఉంది కాబట్టి మొత్తం 70 మందిలో 57 మంది ఎమ్మెల్యేలు మా బీజేపీ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము ఈ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసుకుంటాము అని చెప్పడం అనేది జరిగింది. అండ్ మిస్టర్ ధామి, ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్, హీ ఆల్సో కేమ్ అప్ విత్ డెడ్ లైన్ యాజ్ వెల్ ఫర్ ద కమిటీ. November 2022, you need to give the report at any cost. You need to complete your examination, you need to complete your investigation, and you need to come up with a report. Because we came to power by claiming that we will bring uniform civil code into the state. And the people of our very Devbhumi, Uttarakhand, వాళ్ళు ఈ పర్టికులర్ ప్రామిస్ మీద మా కోట్లని వేశారు. సో వీ నీడ్ టు ఎనాక్ట్ ఎ లా దట్ ఇంప్లిమెంట్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఉత్తరాఖండ్ అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ కమిటీ చాలాసార్లు వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడానికి పోస్ట్ పోన్ చేస్తూ రావడం అనేది జరిగింది ఫర్ మెనీ రీజన్స్. బట్ ఫైనలీ 2023 డిసెంబర్ ఈ కమిటీ రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ దీని మీద ఒక డ్రాఫ్ట్ బిల్ని కూడా ఇప్పటికే తయారు చేయడం అనేటువంటిది జరిగింది ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఈ బిల్ని రాబోయే అసెంబ్లీ సెషన్స్లో భాగంగా ఉత్తరాఖండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారని చెప్తున్నారు. అండ్ ఉత్తరాఖండ్ యొక్క ఈ పద్ధతిని ఇంకొన్ని స్టేట్స్ కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాలు కూడా ఆల్రెడీ కమిటీలు వేసి మా రాష్ట్రాల్లో ఎలా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆ విషయం మీద రిపోర్ట్స్ ఇవ్వండి, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము కూడా ఒక చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పి ఈ రాష్ట్రాలు కూడా ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ మైండ్ యూ, ఆల్ దీస్ స్టేట్స్, ఉత్తరాఖండ్, గుజరాత్,
మధ్యప్రదేశ్. వీటిలో పవర్లో ఉన్నటువంటి పార్టీ ఏంటి అంటే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కనెక్షన్ హియర్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ద ఇయర్ 2014 BJP-led NDA coalition formed its government at the center. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ దిస్ BJP-led NDA coalition? That is the Hindutva ideology. And they came up with an agenda of three things. One is dilution of Article 370 and Article 35A. జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చేటటువంటి ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ని అనాపరేషనలైజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సెకండ్, అయోధ్య రామ్ టెంపుల్, ఏజ్ ఓల్డ్ బాబ్రీ మసీద్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసి అయోధ్యలో రామాలయం ఏదైతే ఉందో దాన్ని నిర్మించాలనుకున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా తీసుకొద్దామని చెప్పి అనుకున్నారు. హియర్ అయోధ్య రామ్ టెంపుల్ కేసు వాజ్ డన్ 2019లో. ఈ ఫస్ట్ టూ థింగ్స్ని వాళ్ళు అచీవ్ చేశారు. ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35A ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేయగలిగారు ఆగస్టులో. అయోధ్య ఇష్యూ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తీర్పుతో అది కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరిగింది. రీసెంట్గా అయోధ్యలోని రామాలయం ఏదైతే ఉందో దానికి కాన్సెక్రేషన్ కూడా జరిగింది, ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది. అండ్ నౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్, one of the most important ideology and objective of BJP party. So in this context, let me explain the fundamental concept of uniform civil code. What exactly is the meaning of uniform civil code? What is the history about uniform civil code? What are the arguments in favor of uniform civil code? What are the arguments against this uniform civil code? We need to understand the basics first and later we need to move on to the context of this particular article. ఎందుకు ఈ ఆర్టికల్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు ఈ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాం, ఇవి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. బేసిక్స్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో బిఫోర్ డెల్వింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్, లెట్ us try to decode this word. What exactly is this uniform civil code? First let me start with the meaning of this word code. కోడ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ లాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వివిధ చట్టాల యొక్క సమ్మేళనాన్ని మనం కోడ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. వివిధ చట్టాలు లేదా వివిధ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యొక్క కలెక్షన్ని మనం కోడ్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు సపోజ్ మనకి ఐటీలో సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ కోడ్ అని చెప్పి అంటారు. సో ఆ కోడ్ ఏం చేయడం అనేది జరుగుతుంది? ఇట్ పాసెస్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ టు పెర్ఫార్మ్ ఏ యాక్షన్. ఒక పర్టికులర్ యాక్షన్ని పెర్ఫార్మ్ చేయడానికి వేరే వేరే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్ని మనం సాఫ్ట్వేర్కి అందించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దాన్నే కోడ్ అంటారు. అలాగే వివిధ చట్టాలు, వివిధ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యొక్క కలెక్షన్ని మనం కోడ్ అని చెప్పి అంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సివిల్? సివిలియన్స్ అంటే ఎవరమ్మా? పౌరులు అని చెప్పి అంటాం. మరి సివిల్ మ్యాటర్స్ అంటే ఏంటి? మ్యాటర్స్ దట్ ఆర్ పర్సనల్ టు సివిలియన్స్. పౌరుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి చెప్పేటటువంటి మ్యాటర్స్ని సివిల్ మ్యాటర్స్ అంటాం అనమాట. మనకి చట్టాలు అనేటటువంటివి ఏ దేశంలో అయినా టూ టైప్స్గా ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఈజ్ సివిల్ లాస్ అనేటటువంటివి ఉంటాయి, సెకండ్ వన్ క్రిమినల్ లాస్ అనేటటువంటివి ఉంటాయి. క్రిమినల్ లాస్ అనేటటువంటివి దే ట్రై టు పనిష్ క్రిమినల్ యాక్ట్స్ లైక్ రాబరీ, దొంగతనం కానీ, లేకపోతే ఫ్రాడ్ కానీ, లేకపోతే మనీ లాండరింగ్ కానీ, మర్డర్ కానీ, రేప్ కానీ, ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్ కింద రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ సివిల్ లాస్? ద లాస్ దట్ ఆర్ గవర్నింగ్ పర్సనల్ మ్యాటర్స్ ఆఫ్ సివిలియన్స్. లైక్ మ్యారేజ్ అనేటటువంటిది ఈజ్ అ పర్సనల్ మ్యాటర్ ఆఫ్ సివిలియన్స్, రైట్? సక్సెషన్ అనేటటువంటిది ఇట్స్ అ పర్సనల్ మ్యాటర్ ఆఫ్ సివిలియన్స్. అండ్ డైవర్స్, ఎలిమోనీ, ఇలాంటివన్నీ పర్సనల్ మ్యాటర్స్ అవుతాయి. వీటికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని సివిల్ చట్టాలుగా పరిగణించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ యూనిఫామ్? యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ ఆర్ ఇన్వేరబుల్ అని చెప్పి అర్థం. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్, ఇవి ఎప్పుడు చేంజ్ అవ్వవు అనమాట. దే రెసిస్ట్ చేంజ్ అని చెప్పి అర్థం. ఓకేనా? మరి ఇప్పుడు పూర్తిగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అర్థం ఏంటో చూద్దాం. దట్ సింప్లీ మీన్ కాన్స్టెంట్ సివిలియన్ లాస్ ఫర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్. ఇంకా సింప్లిఫై చేస్తే ఇప్పటి వరకు ఎలా ఉందంటే వీ ఆల్రెడీ హ్యాడ్ యూనిఫామ్ క్రిమినల్ కోడ్. మన క్రిమినల్ లాస్ అనేటటువంటివి అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్, సో అన్ని మతాల వారికి ఒకలాగే ఉండడం అనేది జరిగింది. సో క్రిమినల్ లాస్ లైక్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, లేకపోతే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి,
లేకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ మనకి క్రిమినల్ చట్టాల కింద మనం పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ చట్టాల యొక్క కలెక్షన్ మొత్తం మనం క్రిమినల్ కోడ్ అంటాం. సో అన్ని రిలీజియన్స్కి ఈ పర్టికులర్ లాస్ అనేటటువంటి ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక ముస్లిం మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక క్రైస్తవుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక జైన మతస్థుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష, లేకపోతే ఒక బౌద్ధ మతస్థుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక పార్సీ మతస్థుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష. సో ఒక హిందూ రేప్ చేసిన ఒకే శిక్ష, ముస్లిం రేప్ చేసిన ఒకే శిక్ష, క్రిస్టియన్ రేప్ చేసిన ఒకే శిక్ష. క్రిమినల్ లాస్ అనేటటువంటి అందరికీ ఒకటే, యూనిఫామ్గా ఉన్నాయి. బట్ కానీ ఇప్పటి వరకు ఇండియాలో సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి యూనిఫామ్గా లేవంట. ఒక్కొక్క మతానికి ఒక్కొక్కట్లాగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అంటే హిందూ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, హిందూ మతానికి చెందినటువంటి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారేజ్ని గవర్న్ చేయడానికి ఒక పర్సనల్ లా, వాళ్ళ యొక్క సక్సెషన్ని గవర్న్ చేయడానికి ఒక పర్సనల్ లా అలా ఉంటే, క్రిస్టియన్స్ కంటూ ఒక వేరే పర్సనల్ లాస్, ముస్లింలకంటూ వేరే పర్సనల్ లాస్ ఇలా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చేస్తుందంట? యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ సింప్లీ ఐడియా ఆఫ్ హ్యావింగ్ ఎ కామన్ కోడ్ ఆఫ్ పర్సనల్ లాస్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారు, జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్సనల్ లాస్ అన్నింటినీ ఒకే ఘాటిన కట్టి అందరికీ ఒకే పర్సనల్ లాస్ అనేటటువంటివి ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియే యూనిఫామ్ సివిల్ కోడ్గా మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఐడియా ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. సింపుల్గా డెఫినేషన్ అనేటటువంటి చెప్తాను చూడండి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్ ఈస్ అన్ ఐడియా ఆఫ్ వన్ లా ఫర్ ద ఎంటైర్ కంట్రీ. దేశం మొత్తానికి ఒకే పర్సనల్ లా, అప్లికబుల్ టు ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్. అన్ని మతస్థులకి ఒకే పర్సనల్ లా ఉండాలి ఇన్ దేర్ పర్సనల్ మ్యాటర్స్. అర్థమైందా? ఏంటంటే అవి మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, అడాప్షన్ కానీ. ఇప్పటి వరకు ఎలా ఉంది? ఇండియన్ హిందూ మ్యారేజ్ లా ఒకటి ఉండేది, ఇస్లామిక్ మ్యారేజ్ లా ఒకటి, క్రైస్తవులకు వేరే మ్యారేజ్ లాస్ ఇలా ఉండడం అనేది జరిగింది. పర్సనల్ లాస్ ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలాగా ఉన్నాయి. బట్ క్రిమినల్ కోడ్ మాత్రం అందరికీ ఒకలాగా ఉంది. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఏం చేస్తున్నారు? క్రిమినల్ కోడ్ ఎలా అయితే యూనిఫామ్గా ఉందో, సివిల్ లాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందరికీ ఒకే రకంగా తీసుకొద్దాము అనేటటువంటి ఐడియానే యూనిఫామ్ సివిల్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో బేసిక్స్ నుంచి డీటెయిల్గా మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ లోకస్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్? లోకస్ అంటే లొకేషన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా మన కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో మెన్షన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది? చూడండి అమ్మ, భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద బేసిక్ అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ ద నేషన్, దానిలో ఉన్నటువంటి పార్ట్ 4 ఏదైతే ఉంటుందో, 4వ భాగం ఏదైతే ఉందో దాని యొక్క టైటిల్ డిపిఎస్పీస్ అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆదేశిక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ డిపిఎస్పీస్లో ఉన్నటువంటి ఆర్టికల్ 44 అనేటటువంటిది ఎక్స్ప్లిసిట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. ఇందుకే ఆర్టికల్ 44లో ఏం చెప్పారమ్మా? ద స్టేట్, దట్ ఈస్ అ రాజ్యము, shall endeavor to secure a uniform civil code for the citizens throughout the territory of India. భారతదేశ భూభాగం అంతటా నివాసం ఉంటున్నటువంటి భారత పౌరులందరికీ గవర్న్ చేసేటటువంటి, అందరికీ ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్, ఒకే సివిల్ కోడ్ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, ప్రభుత్వాలు పని చేయాలి అని చెప్పి ఆర్ ఫోర్ ఫాదర్స్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీస్ డిపిఎస్పీస్ ఏవైతే ఉంటాయో, DPSPs, this part of the constitution comprises of various directions given by our forefathers టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. ఆయా ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, వివిధ కాలాల్లో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలకి ఏ విధంగా గవర్న్ చేయాలి, ద ఫండమెంటల్ బేసిస్ ఫర్ ద గవర్నెన్స్ని డిపిఎస్పీస్ అందించడం అనేటటువంటి జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డిపిఎస్పీస్ ఆర్ జస్టిసియబుల్లా అంటే కాదు. ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ యాక్చువల్లీ జస్టిసియబుల్ అని చెప్పి చెప్తాం. అంటే ఇఫ్ ద స్టేట్ డినైస్ యూ ద ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి, నీ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనకు గురైతే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద కోర్ట్స్, రైట్, న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వచ్చు. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ అవి వాటికి ఉల్లంఘన అనేటటువంటిది అయితే, ఒకవేళ అవి ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోతే నువ్వు కోర్టుని ఆశ్రయించవచ్చా? ఆశ్రయించకూడదు. ఎందుకంటే డిపిఎస్పీస్లో పార్ట్ 4లో ఉన్నటువంటి ఆర్టికల్ 37 డైరెక్ట్గా చెప్తుంది ఏమని, దిస్ డిపిఎస్పీస్ ఆర్ నాట్ జస్టిసియబుల్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ డిపిఎస్పీస్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, ఉన్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో, వాటిని ఒకవేళ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయని ఎడల నువ్వు కోర్టుల్ని ఆశ్రయించవచ్చా అమ్మా? ఆశ్రయించడం కుదరదు. అర్థమైందా? వెరస్ ఫండమెంటల్ రైట్స్ జస్టిసిబుల్లా సార్ అంటే జస్టిసియబుల్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు కాన్స్టిట్యూషనల్ లోకస్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నౌ లెట్ us look at the objective of this particular
uniform civil code. What exactly is the aim behind this uniform civil code? It wants to strengthen the secular ethos of the nation. I want you to closely look at the preamble of our constitution. భారత రాజ్యాంగ పీఠికని మీరు గమనిస్తే అక్కడ ఇండియా ఈజ్ ఏ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇజంట్ ఇట్? సో భారతదేశాన్ని, భారత రాజ్యాన్ని మనం ఒకవేళ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్గా మనం గుర్తించాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం అనేటటువంటిది ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ దిస్ సార్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ వెరీ కాంప్రహెన్సివ్లీ. సెక్యులర్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ సింప్లీ అన్ ఎంటిటీ విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. సో ఇండియాని మనం ఏదైనా రిలీజియస్ నేషన్గా మారుద్దాం అనుకున్నామా? అనుకోలేదు. వీ వాంట్ టు బిల్డ్ ఇండియా యాజ్ ఎ సెక్యులర్ నేషన్. ఇండియాని హిందూ రాజ్యం అని కానీ ఇస్లామిక్ రాజ్యం అని చెప్పి కానీ ఏమైనా అన్నామా? అనలేదు. ఇండియా వాంట్స్ టు బికమ్ ఎ సెక్యులర్ నేషన్. సో సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్ మనం కాపాడాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది అత్యవసరం. సో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పర్సనల్ లాస్ అనేటటువంటివి మనం ఇస్తున్నామంటే ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క రకంగా మనం ట్రీట్ చేస్తున్నట్టు. ఈజ్ ఇట్ రియల్లీ అప్హోల్డ్స్ ద సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్? కాదు కదా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ద్వారా అన్ని మతాలకు చెందినటువంటి వ్యక్తులకు కూడా ఒకే పర్సనల్ లా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం ద్వారా మనం ఏం చేయొచ్చు? వీ కెన్ అప్హోల్డ్ ద సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్. ఇజంట్ ఇట్? నెక్స్ట్ డెమోక్రటిక్ అని చెప్పి అన్నాం. డెమోక్రసీ మీనింగ్ ఏంటండి? పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల చేతుల్లో పవర్ అనేటటువంటిది పెట్టడం. అంత అవునా కాదా? అవును కదా. మరి ఇంకా క్లోజ్గా డెమోక్రసీ అనే పదాన్ని మనం గమనిస్తే ప్రజల చేతుల్లో పవర్ అనేది పెట్టడం కాదు, ప్రజలందరికీ ఈక్వల్ పవర్ అనేటటువంటిది కూడా ఇవ్వడం. సో ప్రజలందరికీ మనం ఈక్వల్ పవర్ ఎప్పుడు ఇవ్వగలుగుతాం? ప్రజలందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసినప్పుడు, ప్రజలందరినీ ఒకే స్టేటస్ అనేటటువంటిది ప్రజలందరికీ అటాచ్ చేసినప్పుడు. సో ఒక్కొక్క మతం వేరు అని చెప్పి మనం చెప్తున్నప్పుడు నిజంగా డెమోక్రసీ అనేటటువంటిది ఇదవుతుందా? ఒక్కొక్క మతస్థుడికి వేరువేరు పవర్ వేరువేరుగా పవర్ అనేటటువంటిది మనం అందిస్తున్నాం. ఇజంట్ ఇట్? ఒక్కొక్క మతస్థుడికి వేరువేరు లివరేజెస్ అనేటటువంటిది మనం ఇస్తున్నాం. అప్పుడు డెమోక్రటికల్ ఎథోస్ అనేటటువంటిది సస్టైన్ అవుతున్నట్ట? కాదు. సో త్రూ యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకే పర్సనల్ లా తీసుకురావడం ద్వారా మనం డెమోక్రటిక్ ఎథోస్ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది చేయొచ్చు. అండ్ రిపబ్లిక్ సుమారు 600 పైగా డెఫినేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ డెఫినేషన్ ఏంటి అంటే ఏ రిపబ్లిక్ స్టేట్, a రిపబ్లిక్ నేషన్ ఈజ్ సింప్లీ ఏ నేషన్ వితౌట్ ఏ హెరిడిటరీ హెడ్. సో పీపుల్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ అని ఉంది కదా, పీపుల్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ చేత పరిపాలింపబడితే ఆ పర్టిక్యులర్ జోగ్రఫికల్ ఎంటిటీని మనం రిపబ్లిక్గా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఆ పర్టిక్యులర్ పొలిటికల్ ఎంటిటీని మనం రిపబ్లిక్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పీపుల్ చేత ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అన్నాం కాబట్టి, కానీ హిందువుల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి, ముస్లింల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అనేమైనా మనం మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు. సో ఇక్కడ రిపబ్లిక్ అనే పదం ఏం చేస్తుంది? పీపుల్ని జనరలైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. షోస్ నో డిమార్కేషన్ ఆర్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ ద పీపుల్ విత్ రెస్పెక్ట్ టు దర్ రిలీజియన్. ఇజంట్ ఇట్? బట్ ద అబ్సెన్స్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది క్లియర్ డిమార్కేషన్, డిఫరెన్స్ని చూపిస్తుంది పీపుల్లో. అవునా కదా? సో అందుకే ది సెక్యులర్ ఎథోస్, డెమోక్రటిక్ ఎథోస్, రిపబ్లికన్ ఎథోస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అప్హోల్డ్ చేయాలంటే, స్ట్రెంథన్ చేయాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మనం మాట్లాడాం. కాన్స్టిట్యూషనల్ లొకేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మనం మాట్లాడాం. అండ్ ద ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ ఆఫ్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ అగెన్స్ట్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి అమ్మ. నౌ లెట్ us look at the origins and evolution of uniform civil code. For the ease of your understanding, I have divided the evolution of uniform civil code into two different phases. One is pre-independence phase, that is colonial phase, and next one post-colonial era, post-colonial phase. అంటే బ్రిటిష్ రూల్ ఎండ్ అయిన తర్వాత జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ విత్ రెస్పెక్ట్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ లెట్ us try to understand pre-independence age. Charter Act of 1833 necessitated the constitution of a law commission in India. Subsequently, in the year 1834, ఒక లా కమిషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, హెడెడ్ బై థామస్ మెకాలే.
1834లో కాన్స్టిట్యూట్ అయినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీలో ఫస్ట్ లా మెంబర్ థామస్ మెకాలే అండ్ 3 అదర్ మెంబర్స్ కలిపి దే వర్ గివెన్ ద టాస్క్ ఆఫ్ కోడిఫైయింగ్ లాస్ టు అడ్మినిస్ట్రేట్ ఇండియా. సో ఒకప్పటి బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని అడ్మినిస్ట్రేషన్ కావాల్సినటువంటి చట్టాలు, లాస్ ఏవైతే ఉంటాయో అవి చేయండి అని చెప్పి వీళ్ళకి ఆ టాస్క్ అనేటటువంటిది బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫైనలీ ఇన్ ద ఇయర్ 1837, 1837లో సో దిస్ లా కమిషన్ ఏదైతే ఉంటుందో ఒక డ్రాఫ్ట్, ఒక ముసాయిదాతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. బట్ దేర్ రైజ్డ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్స్. ఇండియా ఈజ్ ఎ మిక్స్డ్ కల్చర్, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ, ఇజంట్ ఇట్? ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా కూడా, ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా ఆల్సో కంప్రైజ్డ్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్ ఎట్సెట్రా. సో అన్ని మతాలకు ఒకే చట్టాలు అనేటటువంటి ఉంచుదామా లేకపోతే వద్దా అనే ప్రశ్న మొదలైంది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడానికి లెక్స్ లోసీ కమిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారు. సబ్సిక్వెంట్లీ ఇన్ ద ఇయర్ 1840, 1840లో లెక్స్ లోసీ రిపోర్ట్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. లెక్స్ లోసీ సింప్లీ మీన్ లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పి అర్థం అన్నమాట. ఓకేనా? ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, ఇట్ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఫర్ యూనిఫార్మిటీ ఆఫ్ ఇండియన్ లాస్. ఇండియన్ లాస్ అన్నిటిని యూనిఫామ్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్. బట్ అది ఎక్కడి వరకు యూనిఫార్మిటీని రెస్ట్రిక్ట్ చేశారు అప్పటి బ్రిటిష్ వాళ్ళు అంటే, కేవలం క్రిమినల్ లాస్ ఏవైతే ఉంటాయో, క్రిమినల్ కోడ్ ఏదైతే ఉందో అక్కడికి రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. క్రిమినల్ కోడ్ యూనిఫామ్గా ఉండాలి కానీ, అండ్ ఇట్ రికమెండెడ్ దట్ పర్సనల్ లాస్ ఆఫ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ షుడ్ బి కెప్ట్ అవుట్ సైడ్ ద కోడిఫికేషన్. సో పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో, లాస్ విత్ రెస్పెక్ట్ టు మ్యారేజ్, డివోర్స్, ఎలిమనీ, సక్సెషన్ ఎట్సెట్రా, ఆల్ దీస్ లాస్ ఏవైతే ఉంటాయో ఆయా మతాలకు చెందినటువంటి మత గురువులు వాటిని నిర్ణయిస్తారు అనే విధంగా బ్రిటిష్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1857, 1857లో ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉంటుందో జరగడం అనేటటువంటిది జరిగింది. హిస్టారియన్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బికాస్ ఇట్ పోజ్డ్ సీరియస్ థ్రెట్ టు కలోనియల్ అడ్మినిస్ట్రేషన్. బ్రిటిష్ వాళ్ళకి ఒక పెద్ద ముప్పుని, ఒక పెద్ద ప్రమాదాన్ని కలగజేశారు త్రూ 1857 ఆర్ సిపాయిస్ ఆర్ పర్సోనల్ ఇన్ బ్రిటిష్ మిలిటరీ ఫోర్సెస్. సో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కొన్ని ఫండమెంటల్ చేంజెస్కి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ గురి కావడం అనేటటువంటిది జరిగింది. 1857 ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఉంటే, 1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అవుట్ అండ్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ క్రౌన్, బ్రిటిష్ క్రౌన్ చేత డైరెక్ట్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ పరిపాలింపబడడం అనేటటువంటిది జరిగింది. సో క్రౌన్ రూల్ ఏదైతే ఉంటుందో దీన్ని లెజిటిమైజ్ చేస్తూ అప్పటి క్వీన్ 1859 ప్రొక్లమేషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఈ ప్రొక్లమేషన్లో భాగంగా ఏం చెప్పారు అంటే, ఇట్ ప్రామిస్డ్ అబ్సల్యూట్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే 1857 సిపాయి మిట్నిక్ గల వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, బ్రిటిషర్స్ తరచూ దీస్ ఇండియన్ ఇంటర్నల్ రిలీజియస్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో జోక్యం చేసుకోవడం వల్ల రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో వహాబీ మూమెంట్, ఇలాంటి మూమెంట్స్ అన్నీ రైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అందుకే సో 1857 సిపాయి మిట్నిక్ గల కారణాలను విశ్లేషించుకున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇండియా యొక్క ఇంటర్నల్ రిలీజియస్ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఫైనలీ సో యూనిఫామ్ క్రిమినల్ కోడ్ తీసుకొచ్చారు కానీ త్రూ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, లేకపోతే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఎట్సెట్రా. బట్ కానీ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చిందా అంటే తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోవాలి. దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పోస్ట్ కొలోనియల్ ఫేజ్? The year 1947, in the month of August, the erstwhile British India was divided into two sovereign nations. One is Pakistan, second one India. Right? సో మొత్తానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం కంటూ ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటటువంటిది ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్తో ముందుకొచ్చారు, ఒక ముసాయిదాతో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకొచ్చినటువంటి ముసాయిదా ఏదైతే ఉందో దానిలో ఈ ప్రొవిజన్స్ ఉండాలా, ఈ ప్రొవిజన్స్ తీసివేయాలా అనేటటువంటి విధంగా చాలా డిబేట్స్ ఏవైతే ఉంటాయో అవి జరగడం అనేటటువంటిది జరిగిందనమాట. చాలా సంప్రదింపులు అనేటటువంటివి జరగడం అనేది జరిగింది, చాలా చర్చలు అనేటటువంటివి, డెలిబరేషన్స్ అనేటటువంటివి జరిగినాయి. ద ఇయర్ 1948, ద మంత్ ఆఫ్ నవంబర్, 23rd November 1948, ఎంటైర్ డే అనేటటువంటిది ఇట్ వాజ్ యాక్చువల్లీ డెడికేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్, టు ద ఐడియా ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్కి ఆ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో
ఆ డే మొత్తాన్ని డెడికేట్ చేశారు. సో కొంతమంది లీడర్స్ లైక్ అంబేద్కర్ కానీ, కేఎం మున్షి కానీ, కృష్ణస్వామి అయ్యర్ కానీ, నెహ్రూ కానీ, దే ఆర్గ్యూడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలని వీళ్ళు చెప్తే, బట్ సమ్ రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఫండమెంటలిస్ట్ అంటే ఎవరు అంటే ద పర్సన్ హు ఫాలోస్ రిలీజియస్ స్క్రిప్చర్స్ స్ట్రిక్ట్లీ అండ్ స్ట్రాంగ్లీ. రిలీజియస్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళని ఫండమెంటలిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఔరంగజేబ్ ఈజ్ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ అంటాం. ఎందుకంటే రిలీజియస్ టెక్స్ట్ ఖురాన్లో కానీ లేకపోతే అదర్ ఇస్లామిక్ టెక్స్ట్లో చెప్పినటువంటి విషయాలు ఆయన తూచా తప్పకుండా ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి సమ్ అదర్ రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో లైక్ మొహమ్మద్ ఇస్మాయిల్ ఫ్రమ్ మద్రాస్, నజరుద్దీన్ అహ్మద్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అండ్ బి పోకెర్ సాహిబ్ బహదూర్ ఫ్రమ్ మద్రాస్. సో ఇలాంటి వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి కాన్సెప్ట్ని రిజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. పర్సనల్ లాస్ అనేటటువంటివి ఆయా రిలీజియన్స్ని బేస్ చేసుకుని ఉండాలి, రిలీజియన్స్ యొక్క రూల్స్ని బేస్ చేసుకుని ఉండాలని చెప్పి వాళ్ళు కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి ఈ టాపిక్ని కాంట్రవర్షియల్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఫైనలీ సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ యూసీసీ అనేటటువంటిది దేనిలో ఇంక్లూడ్ చేశారు అంటే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 4వ భాగమైనటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఆర్టికల్ 44లో ఇంక్లూడ్ చేయడం అనేటటువంటి జరిగింది. రిమెంబర్, డిపిఎస్పీస్ ఆర్ నాట్ జస్టిసియబుల్ ఇన్ నేచర్. అది మీరు చక్కగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, అది గుర్తు పెట్టుకోవాలి. సో మొత్తానికి డిపిఎస్పీస్లో ఎలా యూసీసీ భాగమైందో మీకు అర్థమైందని అనుకుంటాను. అండ్ ఇన్ ద లేటర్ ఇయర్స్ సమ్ రిఫార్మ్స్ వర్ ప్రపోజ్డ్ బై డిఫరెంట్ లీడర్స్. ఆ రిఫార్మ్స్లో భాగంగా ద హిందూ కోడ్ బిల్ అనేటటువంటి తీసుకొచ్చారు, ద హిందూ సక్సెషన్ యాక్ట్ ఆఫ్ 1956. ఎందుకంటే హిందువుల యొక్క పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి చట్టాల కోసం ద హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ కానీ, అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కానీ, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏవైతే ఉంటాయి, ఇలాంటి చట్టాలు అనేటటువంటి తీసుకురావడం అనేది జరిగింది. ఆల్ దీస్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయి, లాస్ ఏవైతే ఉంటాయి, వీటి యొక్క కలెక్షన్ ఏమవుతుంది, సివిల్ కోడ్ ఆఫ్ హిందూస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే క్రిస్టియన్స్ యొక్క ఇలాంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క చట్టం అన్ని కలిపి సివిల్ కోడ్ ఆఫ్ క్రిస్టియన్స్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో హిందువులకు ఒక సివిల్ కోడ్, క్రిస్టియన్స్కి ఒక సివిల్ కోడ్, ముస్లిమ్స్కి ఒక సివిల్ కోడ్ కాకుండా అందరికీ ఒకే సివిల్ చట్టాలు అనేటటువంటి ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఐడియాయే యూనిఫామ్ సివిల్ కోడ్. సో అప్పటి నుంచి దట్ ఈస్ రైట్ ఫ్రమ్ ద ప్రొమల్గేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్, వేరియస్ లీడర్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం దేశానికి అత్యవసరం అని చెప్పి చాలా వాదనలతో ముందుకు వచ్చారమ్మ. ఓకేనా, సో వాటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడదాం అండ్ సమ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, వినండి. So now let us look at some important judicial interventions and Supreme Court verdicts on this particular issue, Uniform Civil Code. The first and foremost and most famous and classic example for the case related to Uniform Civil Code, that is Shabano case amma 1985లో జరగడం అనేటటువంటిది జరిగింది. షాబానో, షీ ఈజ్ యాక్చువల్లీ 75-year-old woman. సో ఈవిడి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ట్రిపుల్ తలాక్ ద్వారా 3 సార్లు తలాక్ అని చెప్పి ఈవిడికి ఈవిడికి డివర్స్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో అప్పటికి అది యాక్సెప్టబుల్. ట్రిపుల్ తలాక్ అనేటటువంటిది ఇప్పుడు బ్యాన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది కానీ, సో సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది కానీ అప్పటికి యాక్సెప్టబుల్. సో డైవర్స్ తీసుకున్నాడు. మరి ఈవిడికి రావాల్సినటువంటి మెయింటెనెన్స్ విషయం దృష్ట్యా కూడా ఇస్లామిక్ లాస్ ఏం చెప్తాయి అంటే ద మెయింటెనెన్స్ షుడ్ బి పెయిడ్ బై ద హస్బెండ్ టిల్ ద పీరియడ్ ఆఫ్ ఇద్దత్, దట్ ఈస్ సో నో ట్రిపుల్ తలాక్ చెప్పినటువంటి డైవర్స్ తీసుకున్నటువంటి 90 రోజుల వరకే మెయింటెనెన్స్ అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటి రూల్ ఉండడం అనేది జరిగింది. ఆ రూల్కి ఎగ్నెస్ట్గా షాబానో సో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగిందంటే ఇట్ ఈస్ ఇల్లీగల్, మెయింటెనెన్స్ ఆ సమయం వరకే ఇవ్వడం అనేటటువంటిది అది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో పాటు ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. దేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. బికాస్ సో దిస్ రిలీజియస్ పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా చాలామంది మహిళలు కానీ లేకపోతే వల్నరబుల్ సెక్షన్స్ చాలా వాళ్ళ రైట్స్ని కోల్పోతున్నారనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ డానియల్ లతీఫీ కేస్ అండ్ దాంతోపాటు సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అండ్ జాన్ వల్లమొత్తం కేస్, ఇలాంటి కేసెస్లో కూడా సుప్రీంకోర్టు పలుసార్లు సో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత గురించి చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. దిస్ ఆల్ కేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో అందుకే నేను ఇక్కడ అన్నింటినీ ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో నౌ లెట్ us look at some arguments in favor of uniform civil code. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి ఛాలెంజెస్ ఉంటాయని చెప్తున్న వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఎవరైతే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏం చూపిస్తున్నారంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటటువంటిది చూపిస్తున్నారు.
సో ఇండియాకి స్వాతంత్రం వచ్చి చాలా 75 ఏళ్ళు దాటిపోతుంది. అండ్ దాంతోపాటు ఆర్ ప్రియాంబుల్లో కానీ లేకపోతే ఆర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని మనం క్లోజ్గా గమనిస్తే ఇండియా అనేటటువంటి సెక్యులర్ నేషన్ అని చెప్పి మనం గర్వంగా పిలుచుకుంటున్నాం. ఇండియా ఈజ్ నాట్ ఎ మోనోథిస్టిక్ నేషన్ జస్ట్ లైక్ ఆర్ పాకిస్తాన్. ఇండియాతో పాటు స్వతంత్రం వచ్చినటువంటి పాకిస్తాన్, ఇట్ వాజ్ నెవర్ సెక్యులర్, ఇట్ ఈస్ ఎ మోనోథిస్టిక్ నేషన్. బట్ ఇండియా విల్ బోస్ట్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఎస్ ఎ సెక్యులర్ నేషన్. మరి సెక్యులర్ దేశంలో ఇలాంటి ఒక మతపరమైనటువంటి చట్టాలకి తావేంటి? సో వాటి అవి ఉండడం వెనక అసలు రేషనల్ ఏంటి అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ దాంతోపాటు ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ అనేటటువంటి సస్టైన్ అవ్వాలి అంటే సో మతాల బేసిస్ మీద ఉన్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ తొలగిపోయి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం అత్యవసరం అని చెప్పి చెప్తున్నారు. చెక్ ఆన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. సో డిఫరెంట్ రిలీజియన్స్కి ఒక డిఫరెంట్ చట్టాలు ఉండడం వల్ల డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరు విధంగా ట్రీట్ చేయబడుతుండడం వల్ల సో వాటిని పొలిటీషియన్స్ వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ఉపయోగించుకుంటున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలే చేయడం కానీ లేకపోతే మత విద్వేషాలకు సంబంధించినటువంటి ఇవేవైతే ఉంటాయో వాటిని రెచ్చగొట్టడం కానీ, సో మత విద్వేషాలు ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం కానీ, ఆ విధంగా ఓట్స్ తెచ్చుకోవడం కానీ ఇలా చేస్తున్నారు. అదే అందరికీ ఒకేలా అనేటటువంటిది ఉంటే దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ రిలీజియస్ డిస్క్రిమినేషన్, ఇజంట్ ఇట్? సో అందుకోసం అని చెప్పి మనకి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి అంటున్నారు. అండ్ సైన్ ఆఫ్ ఎ మోడర్న్ ప్రోగ్రెసివ్ నేషన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఒక చిహ్నం కింద, ఒక సింబల్ కింద పనిచేస్తుందంట. ఇండియా అనేటటువంటిది ఒక మోడర్న్ ప్రోగ్రెసివ్ నేషన్గా మారుతుంది అనేటటువంటి దానికి యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక సింబల్గా ఉంటుంది. సో అందుకు తీసుకురావాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పారనమాట. ఒక అభ్యుదయమైనటువంటి దేశంగా మనం మారాలి అంటే ఇలాంటి మార్పులు చేర్పులు తప్పకుండా మన లీగల్ సిస్టమ్కి చేయాలి. అండ్ మోర్ రైట్స్ టు ఉమెన్. సో మెజారిటీ ఆఫ్ దీస్ రిలీజియస్ ఇవేవైతే ఉంటాయో, రిలీజియస్ యాక్ట్స్ అండ్ రిలీజియస్ పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ మీసోగైనిస్టిక్ ఇన్ నేచర్. అంటే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో అలా కాకుండా ఉమెన్ యొక్క రైట్స్ అనేటటువంటి అప్హోల్డ్ కావాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. స్ట్రెంథన్ ద సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వి బోస్ట్ అబౌట్ ద సెక్యులర్ నేచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, సెక్యులర్ నేచర్ ఆఫ్ అవర్ నేషన్, ఇజంట్ ఇట్? సో మరి అది అప్హోల్డ్ అవ్వాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. మోర్ కోహరెంట్ లీగల్ సిస్టమ్. ఒక బలమైనటువంటి న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడాలంటే ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింగిల్ లైన్ బేస్డ్ లీగల్ సిస్టమ్ ఏర్పడాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనకి చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే, ఎందుకంటే చాలా కోర్ట్స్లో ఇప్పటికీ ప్రాపర్టీస్, డైవర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఇంకా చాలా కాలం పాటు ప్రొలాంగ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల పీపుల్ మీద అది చాలా నష్టాలు అనేటటువంటివి జరుగుతుంది. పీపుల్కే చాలా సామాన్య ప్రజలకి, జనరల్ పబ్లిక్కే చాలా నష్టం జరుగుతుంది. సో అలా కాకుండా ఒక కోహరెంట్ లీగల్ సిస్టమ్ ఏర్పడాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంపార్టెంట్ అనే విధంగా మనకి చాలామంది చెప్తున్నారు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సమ్ ఛాలెంజెస్. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటే, ఇంత మంచి చేసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటే ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి? ఫస్ట్ వన్ చూడండి, ఫర్మిడబుల్ అండ్ టెడియస్ టాస్క్ హెడ్. సో చాలా కష్టంతో కూడినటువంటి విషయం. సో అన్ని మతాల తాలూకా పర్సనల్ లాస్ అనేటటువంటి ఒక దగ్గరికి తీసుకొచ్చి సో వాటిలో ఏ మతానికి అన్యాయం జరగకుండా అన్నింటినీ కూర్చి ఒక దగ్గర ఒక పర్సనల్ కోడ్ అనేటటువంటి తీసుకురావడం అంత ఈజీ అయినటువంటి విషయమా? ఈజీ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి పర్సనల్ లాస్ మీద నాలెడ్జ్ ఉండేటటువంటి పర్సోనల్ ఉండాలి. ఆ స్కాలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటారా అంటే అది చాలా చాలా కష్టం. సో ఎవరి యొక్క భావోద్వేగాలను కానీ ఎవరి యొక్క ఇంట్రెస్ట్ని కానీ అండర్మైన్ చేయకుండా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి తీసుకురావడం మాటలతో చెప్పినంత ఈజీయా అంటే కాదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అపోజిషన్ ఫ్రమ్ మైనారిటీస్ యూనిఫామ్ సివిల్ కోడ్కి టైమ్ అండ్ అగైన్ ఎప్పుడు అపోజిషన్తో ముందుకునో ఎప్పుడు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ మెజారిటీ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో వాటిని మా మీద రుద్దుతారేమో. సో ఇండియాలో మెజారిటీ హిందూస్ యొక్క వ్యూ పాయింట్ మా మీద రుద్దే ప్రయత్నం చేస్తారేమో హిందువులు అని చెప్పి మైనారిటీస్ ఎప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు అనమాట. దానికి ఎగ్నెస్ట్గా మైనారిటీస్ని సెన్సిటైజ్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అమ్మ. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. సో ఎప్పటి నుంచో గవర్నమెంట్స్ తీసుకొస్తామని చెప్పినప్పటికీ నిజంగా పొలిటికల్ విల్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. బట్ కానీ పొలిటికల్ విల్ ఉందా, తీసుకొద్దామనే ఉద్దేశం నిజంగా చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అంటే లేదు. ఎందుకు లేదు? సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో యూనిఫామ్ సివిల్ కోడ్కి వ్యతిరేకం అయినప్పటికీ సో బీజేపీ గవర్నమెంట్ మనకి 2000s బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దిస్ పర్టికులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొద్దాం అనుకుంది. కానీ అప్పటి పార్లమెంట్లో సరైనటువంటి బలం అనేటటువంటిది అప్పటి బీజేపీకి లేదు. ఎందుకంటే బీజేపీ సింగిల్ ఎజెండా పార్టీగా లేదు. అప్పుడు ఎన్డీఏగా ఉండమనేటటువంటి జరిగింది, సంకీర్ణ ప్రభుత్వంలో ఉండమని జరిగింది, కోయిలేషన్ గవర్నమెంట్తో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో మిగిలినటువంటి ఎన్డీఏలో ఉన్న బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలు సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సపోర్ట్గా ఉంటారా లేదో బీజేపీకి తెలియదు.
అవునా? సో అందుకే అప్పుడు మేము యూనిఫామ్ సివిల్ కోడ్ని నుంచి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. బట్ 2014లో 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో సో కావాల్సినటువంటి మెజారిటీతో ఏర్పడడం అనేది జరిగింది. సో వీళ్ళు 3 ఎజెండాస్తో ముందుకు వచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే అయోధ్య బాబ్రీ మసీద్ ఇష్యూ. సో అయోధ్య అనేటటువంటిది నిర్మించాలి. సెకండ్ వన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చినటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370 ద్వారా ఇచ్చినటువంటి అటానమీ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇప్పటికీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ పై రెండింటిని ఇది చేయడం అనేటువంటి జరిగింది. ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో దీన్ని 2019 ఆగస్ట్ 5వ తారీఖున ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెరాజ్ దిస్ బాబ్రీ మసీద్ అండ్ అయోధ్య కేసు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఒక వెల్కమింగ్ వెర్డిక్ట్ వచ్చింది. గవర్నమెంట్కి సపోర్టివ్గా ఒక వెర్డిక్ట్ అనేటువంటిది రావడం అనేది జరిగింది. దట్ ఈజ్ ఓకే. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకా తేలనటువంటి పరిస్థితి. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇష్యూని ఇప్పుడు రిజాల్వ్ చేసేస్తారా అంటే దీనికి కూడా ఎగనెస్ట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక ఇష్యూ అనేటటువంటిది ప్రజల్లో నానుతున్నంత వరకే దాని నుంచి పొలిటికల్ పార్టీస్ బెనిఫిట్ పొందగలవు. ఒకవేళ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, సొల్యూషన్ టు ఎన్ ఇష్యూ అది ఒక పొలిటికల్ పార్టీకి అంత మేలు చేయదు. ఒక ఇష్యూ లేదా ఒక గందరగోళం, ఒక కేయోటిక్ సిచ్యువేషన్ ఒక పొలిటికల్ పార్టీ మేలు చేసినంతగా ఒక సొల్యూషన్ మేలు చేస్తుందా అంటే మేలు చేయదు. ఎందుకంటే ఇష్యూ ఎప్పుడు, ఒక ప్రాబ్లం ఎప్పుడు ప్రజల యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో వాటిని రెచ్చగొట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఎప్పుడో రిజల్యూషన్ తీసుకొస్తాం అన్నప్పటికీ దాన్ని వీలుగా ప్రజల్లో నాంచే ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? దో బీజేపీ గవర్నమెంట్ ఈ సపోర్టివ్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే చేయట్లేదు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్గా మనం అనుకోవచ్చు. అండ్ అన్నెసరీ డిస్ప్యూట్స్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఈ పర్టికులర్ కోడ్ మా ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఉంది, ఇలా ఉంది, అలా ఉందని చెప్పి మళ్ళీ పీపుల్ కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు అనేటివి పెరిగిపోతున్నాయి. సో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మీద, న్యాయ వ్యవస్థ మీద ఇంకా ప్రెజర్ అనేటటువంటిది పడే అవకాశం ఉంటుంది కొత్తగా ఎమర్జ్ అయ్యేటటువంటి కేసుల వల్ల అని చెప్పి కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అనమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. మరి ఎలాంటి సొల్యూషన్స్తో ముందుకెళ్దాం? యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొస్తే మంచిదా, తీసుకురాకపోతే మంచిదా, ఏం చేస్తే మంచిది చూడండి. ఒక ప్రోగ్రెసివ్ అండ్ బ్రాడ్ మైండెడ్ అవుట్లుక్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఒక అభ్యుదయవాదంగా ఉండాలి. సో ప్రజలందరికీ మంచి చేసేలాగా, సో ఇండియా యొక్క స్టేటస్, ఇండియా యొక్క లుక్ అండ్ గ్లామర్ పెంచేలాగా ఇన్ ద వరల్డ్ ప్లాట్ఫామ్స్ మన యొక్క డెసిషన్స్ అనేటటువంటివి ఉండాలి. సో తద్వారా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా ఎవరైతే మైనారిటీస్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మా యొక్క రైట్స్ కానీ హక్కులకు కానీ ఉల్లంఘన గురవుతుంది అని చెప్పి భావిస్తున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయాలి. వాళ్ళకి సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గవర్నమెంట్ కండక్ట్ చేయాలి. అసలు ఇంతకీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఈ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు తెలియపరచాలి. యూసీసీ షుడ్ బి డ్రాఫ్టెడ్ కీపింగ్ ఇన్ మైండ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్. ఒక మతం యొక్క పోకడలు కానీ ఒక మతం యొక్క ఇంట్రెస్ట్ తగినట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏర్పాటు అవ్వకుండా అన్ని మతాల వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక డ్రాఫ్ట్ అనేటటువంటి తయారు చేయడం ఇంపార్టెంట్. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్తో ఒక ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ జ్యూరిస్టులతో కలిపినటువంటి, అంటే న్యాయవాదులు అండ్ దాంతోపాటు జడ్జిలతో, రిటైర్డ్ జడ్జెస్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్తో కలిపినటువంటి కలగలిసినటువంటి ఒక కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం ద్వారా మనం సరైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని డ్రాఫ్ట్ చేయగలమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కాంప్రహెన్సివ్గా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయిలో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. రైట్? సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి మొత్తం అన్నీ డిస్కస్ చేసాం. సో కామెంట్ బాక్స్లో నాకు ఒక ఆన్సర్ చెప్పండి. సో ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఓన్లీ స్టేట్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అండ్ ఆ స్టేట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి, తీసుకొచ్చినటువంటి యూరోపియన్ పవర్ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఓకే, మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది? ఉత్తరాఖండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫిబ్రవరిలో జరిగేటటువంటి సెషన్స్లో భాగంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి బిల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ ఉత్తరాఖండ్ యొక్క బాటలోనే అదర్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ లైక్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫ్యూచర్లో అవి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్కి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి.
అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇండియా. కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అన్ఎండింగ్ వూస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎప్పుడు ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మ. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద మేజర్ ఫిషర్మెన్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇండియా మరియు శ్రీలంక సంబంధాల్లో ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్, ఒక పెద్ద సవాలు దిస్ ఫిషర్మెన్ ఇష్యూ. దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుందాం. దాని తర్వాత దిస్ పర్టికులర్ ఫిషర్మెన్ ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరిగిందంటే, రీసెంట్గా శ్రీలంకన్ నేవీ వాళ్ళు మన ఇండియన్ ఫిషర్మెన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ శ్రీలంకన్ నేవీ పర్సోనల్ లేదా అఫీషియల్స్ నుంచి తప్పించుకోపోతే ఇండియన్ ఫిషర్మెన్ మీద శ్రీలంకన్ నేవీ అటాక్స్ కూడా జరిపింది. లాస్ట్ ఇయర్ 2023 మొత్తం కలిపి 240 మంది ఇండియన్ ఫిషర్మెన్ని శ్రీలంకన్ నేవీ అరెస్ట్ చేస్తే, ఈ సంవత్సరం ఒక్క జనవరి నెలలోనే ఏకంగా 69 ఫిషర్మెన్ని అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇండియన్ ఫిషర్మెన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇంతకీ అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి ఫిషర్మెన్ ఇష్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. మీ అందరికీ తెలుసు, ఇండియా షేర్స్ మ్యారిటైమ్ బోర్డర్ విత్ ద ఐలాండ్ నేషన్ ఆఫ్ శ్రీలంక. ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్నటువంటి ఈ పాక్ బే ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడ బోత్ ఇండియన్ ఫిషర్మెన్ అండ్ శ్రీలంకన్ ఫిషర్మెన్ ఫర్ సెంచరీస్, కొన్ని శతాబ్దాలుగా ఫిషింగ్ అనేటటువంటి చేసుకునేవాళ్ళు. చేపలు పడుతూ వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే ఉందో దాన్ని ఎర్న్ చేసుకునేవాళ్ళు. కాకపోతే 1974 తర్వాత ఒక చిక్కు వచ్చి పడింది. ఎందుకు సార్ 1974లో ఏం జరిగింది అంటే, బోత్ నేషన్స్ ఇండియా అండ్ శ్రీలంక ఒక బోర్డర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అవి సైన్ చేసింది. అంటే క్లియర్ కట్గా మీ వాటర్స్ ఏంటి, మా వాటర్స్ ఏంటి, అంటే మీ సముద్ర జలాలు ఎంతవరకు ఉంటాయి, మా సముద్ర జలాలు ఎంతవరకు ఉంటాయి, మీకు హోల్డ్ ఎంతవరకు ఉంటుంది, అథారిటీ ఎంతవరకు ఉంటుంది, మాకు హోల్డ్ ఎంతవరకు ఉంటుందని చెప్పి ఈ అగ్రిమెంట్ని సైన్ చేయడం ద్వారా ఒక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిమార్కేట్ చేసుకోవడం అనేది జరిగింది. త్రూ దిస్ డిమార్కేషన్ దే అగ్రీ టు స్టాప్ ఇంటర్నేషనల్ ఫిషింగ్. దట్ మీన్స్ ఫిషింగ్ ఇన్ ఈచ్ అదర్స్ వాటర్. అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బోర్డర్ లైన్ ఏదైతే ఉందో, ఏదైతే తీసుకురావడం అనేది జరిగిందో 1974లో, ఈ బోర్డర్ లైన్ దాటి ఇండియా వాళ్ళు యువతలకు వచ్చి ఫిషింగ్ చేయకూడదు ఇండియన్ ఫిషర్మెన్, అండ్ శ్రీలంకన్ ఫిషర్మెన్ ఈ బోర్డర్ లైన్ దాటి ఇండియా వైపుకి వచ్చి ఫిషింగ్ అనేటటువంటి చేయకూడదు. సో ఇంటర్నేషనల్ ఫిషింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆపడం అనేది జరిగింది, బ్యాన్ చేయడం అనేది జరిగింది. కానీ సెంచరీస్గా, జనరేషన్స్గా ఆ ప్రాంతంలో చేపలు పట్టుకుంటున్నటువంటి దీస్ ఫిషర్మెన్, మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్నేషనల్ బౌండరీస్ గురించి, వీటన్నిటి గురించి తెలుస్తాయా? తెలియవు. వాళ్ళు 1974 తర్వాత కూడా ఇరు దేశాల మత్స్యకారులు దిస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బోర్డర్ లైన్ దాటి ఆ ప్రాంతంలో ఎప్పటిలాగానే చేపలు పట్టుకునేవాళ్ళు. బట్ 1983లో శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. ఎంతవరకు కంటిన్యూ అయింది? 2009 వరకు కంటిన్యూ అవ్వడం అనేటటువంటి జరిగింది. శ్రీలంకన్ సివిల్ వార్ మీద నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను, ఇంకొన్ని రోజుల్లో, కంగారు పడద్దు. అయితే ఎప్పుడైతే శ్రీలంకన్ సివిల్ వార్ స్టార్ట్ అయిందో, డ్యూ టు ద సెక్యూరిటీ ఇష్యూస్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఏం చేసింది, కంప్లీట్గా ఇండియన్ తమిళ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ముఖ్యంగా ఫిషర్మెన్, దిస్ పర్టికులర్ బోర్డర్ లైన్ దాటి రాకూడదని చెప్పి స్ట్రిక్ట్ యాక్షన్ అనేటటువంటి తీసుకుందనమాట. దాని తర్వాత ఒకవేళ ఇండియన్ ఫిషర్మెన్ ట్రెడిషనల్గా ఎవరైతే ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో చేపలు పట్టుకుంటున్నారో వాళ్ళు ఒకవేళ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బోర్డర్ లైన్ దాటి శ్రీలంకన్ వాటర్స్లోకి అడుగు పెడితే శ్రీలంకన్ నేవీ ఎప్పుడూ అరెస్ట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం. ఈ అరెస్టుల వల్ల ఏం జరుగుతుంది, ఎవరైతే ఫిషర్మెన్ ఉన్నారో, అరెస్ట్ అయ్యారో, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తున్నాయి. అందుకే దిస్ ఇష్యూని ఎలా అయినా రిజాల్వ్ చేయాలని చెప్పి 2016లో బోత్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేశాయన్నమాట. ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్లో ఇండియా యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు, శ్రీలంక యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక మెకానిజం అనేటటువంటిది ఏర్పాటు చేయాలని ప్రయత్నం, ఈ ఫిషర్మెన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్గా రిజాల్వ్ చేయడానికి. అంటే ఏ స్టెప్స్ తీసుకోవడం ద్వారా మనం ఇష్యూని రిజాల్వ్ చేయగలం, ఈ అరెస్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపగలం అనే దాని మీద రికమెండేషన్స్తో ముందుకు రావాలన్నట్టు. కానీ అది ఇప్పటి వరకు జరిగిందా? జరగనటువంటి పరిస్థితి ఫర్ మెనీ పొలిటికల్ రీజన్స్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, కచాకివు ఐలాండ్ అనేటటువంటి ఒక ఐలాండ్ ఉంటుంది.
ఇదిగోండి ఇక్కడ చిన్న ఐలాండ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ ఐలాండ్లో జనరేషన్స్గా ఫిషర్మెన్ ఈ ఐలాండ్ ఎలా ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళ యొక్క నెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆరబెట్టుకోవడానికి, ఎండబెట్టుకోవడానికి, లేదా చిరిగిపోయినటువంటి వలలు ఏవైతే ఉంటాయో వాటిని కుట్టుకోవడానికి బోత్ ఇండియన్ ఫిషర్మెన్, శ్రీలంకన్ ఫిషర్మెన్ ఐలాండ్ ఏదైతుందో స్మాల్ ఐలాండ్ ఉపయోగించుకుంటారు. కానీ ఈ కచ్చాతివి ఐలాండ్ ఎవరి తాలూకా వాటర్స్లో ఉంది, ఎవరి తాలూకా జ్యూరిస్డిక్షన్లో ఉంది? శ్రీలంక జ్యూరిస్డిక్షన్లో ఉంది. శ్రీలంకన్ ఫిషర్మెన్ దాన్ని వాడుకోవడంలో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇండియన్ ఫిషర్మెన్ కూడా ఎప్పటి నుంచో జనరేషన్స్గా వెళ్తున్నారు కాబట్టి ఆ ఐలాండ్కి వెళ్ళడానికి సాహసం చేస్తున్నారు. అండ్ కొన్నిసార్లు ఒకవేళ చేపలు పడలేదు అనుకోండి వాళ్ళు, ఆ సమయంలో కూడా రిస్క్ చేద్దాము, ఇంత దూరం వచ్చాము, ఇంత సమయం ఉన్నాము. ఎందుకంటే ఒకసారి వేటకి వెళ్తే 15-20 డేస్ ఉండిపోతారు కంటిన్యూస్గా సముద్రంలోనే. 15-20 రోజులు వెళ్ళి ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి రాలేక ఏం చేస్తారు, జస్ట్ మ్యారిటైమ్ బార్డర్ లైన్ దాటి ఏమైనా చేపలు పడతాయేమో చూద్దాం అని రిస్క్ చేస్తున్నారు. ఈ రిస్క్ చేయడం వల్ల శ్రీలంకన్ నేవీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దొరికిపోతున్నారు. దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? అయితే మనకి ఇక్కడ చీఫ్ ఎడిటర్ ఆఫ్ ద హిందూ ఏమంటున్నారు అంటే ఈ ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవ్వడం అనేటువంటిది బాధాకరం అంటున్నారు. 1974 అండ్ 1976 ఎక్కడ, 2024 ఎక్కడ, ఇంకా సామాన్యులైనటువంటి అమాయకులైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అరెస్టులకు గురవుతున్నారు ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల అని చెప్పి మన చీఫ్ ఎడిటర్ చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఛాలెంజెస్ గురించి కూడా ఆయన మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఈ సమస్య పరిష్కారం అవ్వకపోవడం వెనుక ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే బాటమ్ ట్రాలింగ్. బాటమ్ ట్రాలింగ్ అనేటువంటి ఫిషింగ్ మెథడ్ శ్రీలంకలో బ్యాన్ చేసినప్పటికీ ఇండియన్ ఫిషర్మెన్ ఇంకా వాడుతున్నారు. దానికి శ్రీలంకన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. సార్ బాటమ్ ట్రాలింగ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ షిప్ మీద నుంచి ఒక పెద్ద వలని ఇలా పంపిస్తారు, బరువుతో కలిపి పంపిస్తారు. బరువు ఉండడం వల్ల ఈ వల ఎక్కడ చేరుకుంటుంది, సీ బెడ్కి చేరుకుంటుంది. అయితే ఈ షిప్ని ఫాస్ట్గా, మొత్తం అన్ని మెకనైజ్ షిప్స్ కదా, ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో దట్ ఈ సీ బెడ్ దగ్గర ఉన్నటువంటి ఫిషెస్ అన్నిటిని కూడా క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువ ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాచ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ బాటమ్ ట్రాలింగ్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని వాడతారనమాట. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది, సీ బెడ్ మీద ఉన్నటువంటి సెన్సిటివ్ ఫ్లోరా అండ్ ఫానా మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. అండ్ సీ బెడ్ మీద ఉన్నటువంటి వీటిని తిని బతికేటటువంటి ఫిషెస్ ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ కంప్లీట్గా డిస్రప్ట్ అయిపోయి అనుకోండి, రేపు పొద్దున్న ఆ ఫిషెస్కి ఆహారం లేక క్లోజ్ వాటర్స్లో, పాక్ బే వాటర్స్లో ఫిషెస్ స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి శ్రీలంకన్ ఫిషర్మెన్ అంటున్నారు. అండ్ వాళ్ళకి కంప్లీట్గా బ్యాన్, ఇండియన్ ఫిషర్మెన్కి అది ఎలో చేయడం ఏంటి, దానివల్ల వాళ్ళు ఎక్కువ ఫిష్ అనేటువంటి తీసుకెళ్ళిపోతున్నారు, మాకు అసలు చేపలు పడట్లేదు అని చెప్పి వాళ్ళ వాదన అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఎఫెక్టివ్నెస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ పాలసీస్. మనం ఆల్రెడీ శ్రీలంకకు ప్రామిస్ చేసాం బాటమ్ ట్రాలింగ్ని మా ఫిషర్మెన్తో ఆపిస్తామని చెప్పి, కానీ ఆ పర్టికులర్ పద్ధతిని ఆపలేకపోతున్నారు ఫర్ పొలిటికల్ రీజన్స్. ఎందుకంటే ఫిషర్మెన్ యొక్క ఓట్లు కూడా మన యొక్క రాజకీయ నాయకులకు కావాలి, అవునా? సో ఒకవేళ దాన్ని ఆపేయమంటే ఎక్కడ వీళ్ళ ఓట్లు పడవో అనే ఉద్దేశం మీద సో స్ట్రిక్ట్గా ఎఫెక్టివ్గా దోస్ పాలసీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అండ్ ఆల్సో అన్ఫుల్ఫిల్డ్ అగ్రిమెంట్స్ అని కూడా మనకి మన చీఫ్ ఎడిటర్ చెప్పడం అనేటువంటి జరిగింది. ఏంటి సార్ ఈ అన్ఫుల్ఫిల్డ్ అగ్రిమెంట్స్? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం 2016లో ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయండి అని చెప్పి జాయింట్ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ ఇది కన్సిస్టెంట్గా రిజల్ట్స్ ఇస్తుందా? ఇవ్వట్లేదు. ఓన్లీ 2016 నుంచి 2022 వరకు ఓన్లీ 5 టైమ్స్ మాత్రమే అది మీట్ అవ్వడం అనేది జరిగింది. 5 సిట్టింగ్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ దట్ సింప్లీ రివీలింగ్ ద ల్యాక్ ఆఫ్ సస్టైన్ కమిట్మెంట్ టు రిజాల్వ్ ద ఇష్యూ. చిత్తశుద్ధి లేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇష్యూని వాళ్ళు సీరియస్గా తీసుకుంటే ఎక్కువ మీటింగ్స్ అనేటువంటి కండక్ట్ చేసి తప్పకుండా ఇష్యూని వీళ్ళని త్వరగా రిజాల్వ్ చేసేవాళ్ళు. కానీ మీటింగ్స్ కండక్ట్ చేయట్లేదు, వాళ్ళ ఒక ఆలోచన అనేటువంటి చేయట్లేదు, దాన్ని అది ఇన్ఎఫెక్టివ్గా మారడం అనేది జరిగిందని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక చట్టం, దట్ ఈస్ తమిళనాడు మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1983 ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఏంటి సార్ ఈ తమిళనాడు మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1983? దిస్ పర్టిక్యులర్ యాక్ట్ restricts mechanized fishing boats to operate beyond 3 nautical miles from the coast. తమిళనాడు కోస్ట్ నుంచి, తీరం నుంచి 3 nautical miles దాటిన తర్వాత దీస్ మెకనైజ్డ్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడకూడదని చెప్తున్నారు. బట్ దీస్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో ఫ్రీగా ఈ మెకనైజ్డ్ ఇవేవైతే ఉంటాయో వెజల్స్ ఏవైతే ఉన్నాయి, ఫిషింగ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని ఫిషింగ్కి వెళ్ళిపోతున్నారు అనమాట. బాటమ్ ట్రాలింగ్ కూడా పాల్పడుతున్నారు అనమాట. సో చూడండి, చట్టాలు అయితే ఉన్నాయి కానీ అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు.
అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా పూర్తి స్థాయిలో మీకు ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినన్నాను. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మైక్రో క్రెడెన్షియల్స్, ద నెక్స్ట్ చాప్టర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలవెంట్ టు జిఎస్ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. This article was actually authored by Mamidala Jagadish Kumar, who was the chairman of University Grants Commission, UGC chairman, and 12th vice chancellor of Jawaharlal University. సో ఇలాంటి ప్రామినెంట్ పర్సనాలిటీస్ను తీసుకొచ్చినటువంటి ఒపెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో మనకు చాలా మంచి ఇన్సైట్స్ ఇస్తాయి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుందాం. అటెన్షన్ పేజెస్ వినండి. త్రూ దిస్ పర్టికులర్ ఆర్టికల్ our author is actually talking about an issue. What is that issue? The gap between academic knowledge and real world skills, or industry relevant skills, or industry demanding skills, or the skills that offer you employability or employment. So this academic knowledge that we are learning in our educational institutions, దానికి ఎంప్లాయ్మెంట్కి అవసరమయ్యేటటువంటి స్కిల్స్కి ఈ మధ్య పొంతనే ఉండట్లేదు. దెర్ వాజ్ హ్యూజ్ గ్యాప్ అనే విధంగా చెప్తున్నారు. అకాడమిక్ నాలెడ్జ్ మనం ఎక్కడ సంపాదించుకుంటాం అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆఫర్ చేసేటటువంటి మ్యాక్రో క్రెడెన్షియల్ కోర్సెస్. What are these macro credential courses? The courses with longer duration. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండేటటువంటి కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఆర్ బిఎస్సి కంప్యూటర్స్ ఆర్ బీకామ్, ఇవన్నీ మ్యాక్రో క్రెడెన్షియల్ కోర్సెస్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఏ స్టూడెంట్ నీడ్స్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ కంప్లీటింగ్ దిస్ పర్టిక్యులర్ కోర్సెస్. కానీ మ్యాక్రో క్రెడెన్షియల్స్ కోర్సెస్ ఒక స్టూడెంట్కి ఎంప్లాయ్మెంట్ కలిగించేటటువంటి స్కిల్స్ని అందిస్తూ ఉన్నాయా, రియల్ వరల్డ్ స్కిల్స్ని అందిస్తున్నాయా, ఇండస్ట్రీ డిమాండింగ్ స్కిల్స్ని అందిస్తున్నాయా అంటే అందించట్లేదని చెప్పి చెప్తున్నారు. అందుకే ఎవరైతే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే అకాడమిక్స్ని కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈయన వాదన. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇండియా వాజ్ నవ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. 2005లో ఈ పర్టికులర్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. 2055-56 వరకు ఇది ఉంటుంది ఈ పర్టికులర్ ఫేజ్ అని చెప్పి చెప్తున్నారు. ఇంతకీ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ ఫినామినన్ దట్ అక్కర్స్ వెన్ ఎ కంట్రీ హ్యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దాన్ the population of dependents. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఎంత నుంచి ఎంతవరకు 15 to 65 years అని చెప్పి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPA నిర్ణయించడం అనేటువంటి జరిగింది. సో నో డిపెండెంట్స్ ఎవరవుతారు? లెస్ దాన్ 15 years ఆఫ్ ఏజ్, దట్ ఈజ్ చిల్డ్రన్, అండ్ మోర్ దెన్ 65 years ఆఫ్ ఏజ్, ఎల్డర్లీ పీపుల్. సో వీళ్ళ యొక్క జనాభా కంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉందనుకోండి ఒక దేశంలో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో, ఆ సమయంలో a nation can achieve great economic potential అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ డివిడెండ్ అంటే లాభం. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మారుతున్న జనాభా పరిణామాలు ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కలిగేటటువంటి లాభం. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరిగితే ఏం జరుగుతుంది సార్? వీళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళందరూ నేషన్స్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో దానికోసం పనిచేయడం అనేటువంటి జరుగుతుంది, నేషన్ యొక్క ఎకానమీ స్పర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, అవునా? అయితే ఇండియా 2005లోనే దిస్ పర్టికులర్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అంటే 2005 తర్వాత నుంచి మన కంట్రీలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరిగారు అండ్ డిపెండెంట్స్ యొక్క సంఖ్య ఏదైతే ఉందో తగ్గడం అనేటువంటి జరిగిందమ్మ. బట్ ఇక్కడే ఒక చిక్కు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు కానీ అందరికీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా? అందరి దగ్గర జాబ్ రిలవెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా? అది ప్రాబ్లం. దిస్ పర్టికులర్ ఫేజ్, డెమోగ్రఫిక్ డివిడెండ్ ఫేజ్ ఏదైతుందో పీరియడ్ మనం ఎప్పుడు లెవరేజ్ చేసుకోగలుగుతాం? సరైనటువంటి జాబ్స్ ఉండాలి, ఆ జాబ్స్కి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా పీపుల్ దగ్గర ఉండాలి. మరి ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీపుల్లో ఇంపార్ట్ చేయడంలో, స్టూడెంట్స్లో ఇంపార్ట్ చేయడంలో దిస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సక్సీడ్ అవుతున్నాయా అంటే అవ్వట్లేదు అని చెప్తున్నారు. దెర్ ఇస్ యాక్చువల్లీ ఏ గ్యాప్. మనం చదువుకుంటుంది ఒకటి,
అండ్ అక్కడికి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి. ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి అంటే మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి రావడం చాలా చాలా అవసరము అని చెప్తున్నారు. మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ అంటే దే ఆర్ షార్ట్ డ్యూరేషన్ కోర్సెస్, ద షార్ట్ డ్యూరేషన్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఒక స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోకస్ చేస్తూ రన్ అయ్యేటటువంటి కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ సైన్స్ అంతా చెప్పకుండా ఓన్లీ సి లాంగ్వేజ్ నేర్చుకుంటే దట్ విల్ బి ఎ మైక్రో క్రెడెన్షియల్ కోర్స్. C++ మాత్రమే నేర్చుకుంటే దట్ ఈస్ ఎ మైక్రో క్రెడెన్షియల్ కోర్స్. జావా మాత్రమే నేర్చుకుంటే దట్ ఈస్ ఎ మైక్రో క్రెడెన్షియల్ కోర్స్. ఒక స్పెసిఫిక్ అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ తక్కువ కాలంలో కంప్లీట్ అయిపోయేటటువంటి కోర్సెస్ని మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్గా చెప్పడం అనేది జరుగుతుంది. అన్లైక్ దీస్ ట్రెడిషనల్ డిగ్రీస్ అంటే మ్యాక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ లా కాకుండా ఇవి డిగ్రీస్ ఏం ప్రొవైడ్ చేయవు. ఇవి ఏం చేస్తాయి, జస్ట్ ఇన్ టైమ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వేరియస్ మోడ్స్లో ఆన్లైన్ లేకపోతే ఫిజికల్ క్లాస్ ఉంటాయి, లేకపోతే హైబ్రిడ్ మోడ్లో క్లాసెస్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి, బిగినర్ లెవెల్లో ఉంటాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి, అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఈ కోర్సెస్ అనేటటువంటివి ఉంటాయి. ఏ లెవెల్లో అయినా ఈ కోర్సెస్ ఉండొచ్చు. స్పెసిఫిక్ అవుట్కమ్స్ కోసం రన్ అయ్యేటటువంటి కోర్సెస్ అనమాట. వేరియస్ ఆర్గనైజేషన్స్ లైక్ గూగుల్ కానీ, లింక్డ్ఇన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లేకపోతే కోర్సెరా కానీ, ఎడెక్స్ కానీ, అటింగి కానీ, alison.com కానీ, ఇవన్నీ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆఫర్ చేస్తున్నాయి. అండ్ గ్లోబల్లీ చాలా యూనివర్సిటీస్ కూడా ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, యూకే, యుఎస్ ఇలాంటివి కూడా ఈ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆఫర్ చేయడం మొదలుపెట్టినాయి. యూనివర్సిటీ జైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో దిస్ ట్రెండ్ ఆఫ్ ఆఫరింగ్ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఫాస్ట్ పేస్తో ఎక్స్పాండ్ అవుతుంది. మరి మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ని బెటర్ రెగ్యులేషన్తో ఎందుకు మన హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్తున్నారు. ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ని తీసుకొస్తే మన యూత్ని, మన యంగ్ పీపుల్ని, మన స్టూడెంట్స్ని దిస్ రియల్ వరల్డ్ స్కిల్స్కి పరిచయం చేయొచ్చు, జస్ట్ ఇన్ టైమ్ స్కిల్స్కి పరిచయం చేయొచ్చు, అండ్ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్పించవచ్చు అని మన ఆథర్ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు దీస్ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ఆథరైజేషన్ ఉంటేనే పీపుల్ విల్ బి ఎంకరేజ్ టు టేకప్ దీస్ కోర్సెస్. ఒక ఆథరైజేషన్, అవి నేర్చుకున్నందుకు ఒక అవుట్కమ్ అనేటువంటిది ఉండాలి, ఒక బెనిఫిట్ అనేది ఉండాలి. ఎలాగూ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ రూపేనా మీరు సెంట్రలైజేషన్ ఆఫ్ అకాడమిక్ క్రెడిట్స్ తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020. అఫ్ కోర్స్ ఇది ఇంప్లిమెంటేషన్ ఇంకా జరగలేదు, బట్ దీన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది కదా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దానిలోనే అది ఎన్ఫసైజ్ చేశారు. అంటే ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్ హబ్ కింద మారుస్తారు అనమాట, నాలెడ్జ్ లాకర్ కింద ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆధార్ కార్డు డీటెయిల్స్ ఉంటే ఆ వ్యక్తి ఏం చదువుకున్నాడు, అతను ఏ యూనివర్సిటీ నుంచి ఎన్ని క్రెడిట్స్ తెచ్చుకున్నాడు, అకాడమిక్ క్రెడిట్స్ ఎలా ఉన్నాయని తెలియడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ అకాడమిక్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి చేసినటువంటి వాళ్ళకి ఎలా అయితే క్రెడిట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారో ఈ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ అనేటటువంటి కంప్లీట్ చేసే వాళ్ళకి కూడా ఈ క్రెడిట్స్ అనేటటువంటివి ఇస్తే వాటిని కూడా ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్లోకి పరిధిలోకి మీరు తీసుకొస్తే మెనీ పీపుల్ విల్ బి ఎంకరేజ్ టు టేకప్ దీస్ కోర్సెస్ అని మనకి ఆథర్ చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు our author also spoke about proper assessment and determining proper standards. సో దీస్ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఎలా పడితే అలా కాకుండా యథేచ్ఛగా కాకుండా ఒక ప్రాపర్, ఇప్పుడు మామూలుగా ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు బీటెక్ కాలేజెస్ కానీ లేకపోతే డిగ్రీ కాలేజెస్ అనేటటువంటివి వాటికి ఎలా అయితే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ల్యాబ్స్ అనేది ఎలా ఉండాలి, లైబ్రరీ అనేటువంటిది ఎలా ఉండాలి, ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే ఈ మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ రన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక బెటర్ స్టాండర్డైజ్ ఫ్రేమ్వర్క్ పెట్టండి. అండ్ ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎవరైతే కోర్సుని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇవ్వండి, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురండి, ఇంక్లూడ్ చేయండి అని మనకు ఆథర్ చెప్తున్నారు. అప్పుడే మెనీ పీపుల్ విల్ లెర్న్ అబౌట్ దీస్ కోర్సెస్, విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ అప్ దీస్ కోర్సెస్ అని మనకి మన ఆథర్ చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అమ్మా, డోంట్ వరీ. సి ఏం జరుగుతుంది అంటే కరెంట్ అఫైర్స్ నేను రీసెంట్గా ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఒక ఆర్టికల్ చేశాను. ఇజంట్ ఇట్?
నేను చేసిన తర్వాత ఒక 1 వీక్ ఇండియా ఫ్రాన్స్ రిలేషన్ సంబంధించినటువంటి ఎడిటోరియల్స్ వచ్చినాయి, అదర్ ఆర్టికల్స్ కూడా రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాన్వాపి మాస్క్ ఇష్యూ ఏదైతే ఉందో అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి నేను రీసెంట్గా హిందూ అనాలిసిస్లో చెప్పాను, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా. అవునా? సో ఆ పర్టికులర్ ఇష్యూ కూడా రీసెంట్గా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ నుంచి ప్రతిరోజు వార్తలో వస్తుంది. అండ్ ఈవెన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు హిందూ న్యూస్ అనాలిసిస్లో చెప్పాను. ట్రస్ట్ మీ, నెక్స్ట్ 1 మంత్ కంటిన్యూస్గా యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించినటువంటి ఇష్యూ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ హిందూలో ఎపీర్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్ని సెంటర్ ఎక్స్టెండ్ చేయడం విషయం కానీ, లేకపోతే ఇండియా మయన్మార్ బార్డర్ రెజీమ్ ఏదైతే ఉంటుందో వాటిని ఇండియా ఎండ్ చేస్తాను అని చెప్పినటువంటి విషయం కానీ, లేకపోతే ఇండియా మయన్మార్ పొలిటికల్ క్రైసిస్ గురించి కానీ మనం ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తీసుకుంటే మనకు నిన్న ప్రధానమంత్రి సూర్యోదయ యోజన గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా ఒక ఎడిటోరియల్ సేమ్ టాపిక్ మీద ఎపీర్ అవ్వడం అనేటువంటి జరిగింది. నేను అందుకే ఏ టాపిక్ చెప్పినా ఆల్ డైమెన్షన్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి మొదలుపెట్టి మెయిన్స్ పర్స్పెక్టివ్లో పూర్తి డైమెన్షన్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ టాపిక్స్ ప్రతిరోజు ఇందులో ఎపీర్ అవుతున్నాయి కాబట్టి ప్రతిరోజు నేను దీస్ టాపిక్స్ని మన డిస్కషన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల దేర్ విల్ బి ఆఫ్ నో యూజ్. అర్థమవుతుందా? సో ద మేజర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయి, యూనిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను పిక్ చేసుకుంటున్నాను, డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ దిస్ జ్ఞాన్వాపిక్ మాస్ కేసు ఏదైతే ఉందో దానిలో ఒక సిగ్నిఫికెంట్ టర్న్ జరిగినట్టు, సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ జరిగినట్టు న్యూస్లోకి వచ్చింది అనుకోండి, ఇది కన్ఫామ్గా మీతో షేర్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అనిపించింది అనుకోండి, నేను తప్పకుండా మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ దాన్ని టేకప్ చేస్తాను. బట్ కానీ మనం చదువుకునేదే చెప్పుకునేదే హిందూలో మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ప్రతిరోజు డిస్కషన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు మంచి జరగదు అండ్ ఎఫర్ట్స్ కూడా అనవసరంగా వేస్ట్ అవుతాయి. ఓకేనా? ఐ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. మీకు ఏం చేస్తే మంచిదో నాకు తెలుసు. నథింగ్ టు వరీ అట్ ఆల్. అండ్ నేను కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే నేను తీసుకున్నవన్నీ మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ తీసుకుంటున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ నేను ప్రిలిమ్స్ టిడ్బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్లోగా ఇంక్లూడ్ చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా? సో అసలు వరీ అవ్వద్దు. ట్రస్ట్ మీ, ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేటట్టు కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. ఓకేనా? రైట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ నాన్న. బాయ్ అమ్మ.